విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు. ఎపిసోడ్ 9. 8వ ప్రతిమ చెప్పిన కథ. మరునాడు ఒక మంచి శుభముహూర్తమున భోజభూపాలుడు సింహాసనం ఆధిష్ఠించడానికి రాగా 8వ సోపానమునందుగల సాలభంజిక అతనిని సింహాసనం ఆధిష్ఠించకుండా వారించి ఈ క్రింది కథ చెప్పెను. ఒకనాడు విక్రమార్కుడు తన మనసులో ఇట్లు అనుకుంటూ ఉండెను. ఈ సంసారము అశాశ్వతము. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎరికీ తెలియదు. కావున కూడబెట్టిన ధనమును దానము చేయుట ఏ మంచిది అని మనస్సులో అనుకోని తన ధనమును దక్షిణగా నీయవలసినట్టి యజ్ఞము ఒకదానిని చేయడానికి నిశ్చయించి మంత్రియగు భట్టిని పిలిచి ఇలా అనెను. ఓయి, నేనొక యజ్ఞమును చేయనడుంకట్టితిని. కావున నీవు సకలమైన యజ్ఞసంభారములను సేకరింపుము. నేర్పరులైన శిల్పులను రప్పించి యజ్ఞశాలను నిర్మింపచేయుము అని పలికిన విక్రమార్కుడి మాటలకు భట్టి విక్రమార్కుని ఆజ్ఞ నెరవేర్చడానికి వెళ్లిపోయి కార్యాచరణ అమలుచేయుటకు పోయెను. కొద్దికాలములోనే సకలమైన యజ్ఞసంభారములను సేకరించి దేవముని యక్షగంధర్వ సిద్ధ ప్రముఖులకు ఆహ్వానములను పంపెను. విక్రమార్కుడు సముద్రుడిని పిలుచుకుని రావడానికి తన పురోహితుని పంపించెను. పురోహితుడు సముద్రము దగ్గరికి వెళ్లి పువ్వులు అక్షంతలు 100 ద్రవ్యములతో పూజించి, ఓరత్నాకరుడా, విక్రమార్క మహీపాలుడు యజ్ఞము చేయనున్నాడు, అందులకే ఆహ్వానముగా మిమ్ములను పిలువమని నన్ను పంపించెను. అలా చెప్పగా సముద్రుడు ప్రత్యక్షమై విక్రమార్కుని ఆహ్వానమునకు సంతోషించి ఆవిప్రునితో ఇట్టులా అనెను. భూసురోత్తమా, నేను నా విధి తప్పరాదు. కనుక రావాడానికి వీలులేదు కాని నేను తగినట్లు ఉపాయం చెప్పెదను. నావద్దగల అమూల్యములగు రత్నములలో 4 నీకు ఇచ్చెదను. వానిని విక్రమార్కునికి ఇవ్వు. ఈ రత్నము కోరిన ధనాన్ని, వస్తువులను అన్నీ ఇచ్చును. ఈ 2వది షడ్రుచులుగల తినుబండారాలు ఇచ్చును. 3వది చతురంగ బలములను ఇచ్చును. 4వది వస్త్రాములను, ఆభరణములను ఇచ్చును అని ఆరత్నముల ప్రభావమును వెల్లడించి వాటిని ఇచ్చి సముద్రుడు అంతర్ధానము చెందెను. పిమ్మట ఆవిప్రుడు విక్రమార్కుని సన్నిధికి వచ్చి సముద్రుడు ఇచ్చిన ఆరత్నములను విక్రమార్కునకు ఇచ్చివాటి ప్రభావమును తెలియచేసెను. విక్రమార్కుడా, పురోహితుడు తెచ్చిన రత్నములను తీసుకొని సంతోషించి, విప్రోత్తమా, ఈ రత్నములలో నీకు కావాల్సిన రత్నము ఒక్కటి తీసుకొనుము అనెను. బ్రాహ్మణుడు దానిలో ఒకదానిని తీసుకొనిన తనవాళ్లు సంతోషిస్తారో లేదో తెలిసికొనకోరి మహారాజుని చూచి, రాజా, ఇంటివద్దనున్న మావారి వద్దకు వెళ్లి వారు ఎలాంటి రత్నమును కావలియునని కోరుకొందురో తెలిసికొని వచ్చెదనని చెప్పిను ఆ విప్రుడు. అందుకు విక్రమార్కుడు సరేని అంగీకరించి అతనిని ఇంటికి వవేల్లెరమ్మనెను. ఆ బ్రాహ్మణుడు గృహమునకు వెళ్లి భార్యను, కుమారుని, కోడలిని దగ్గరికి పిలిచి వారికి రత్నముల ప్రభావము తెలియచేసి ఆ 4 ఏది తెస్కొనిన బాగుండునో చెప్పుమని ఆ ముగ్గురిని అడిగెను. కుమారుడు, ఏ రత్నము చతురంగ బలములనిచ్చునో దానిని పుచ్చుకొందము. దానివలన మనకు సుఖముగా రాజ్యము లభించును. తండ్రి, రాజ్యము మనకు వద్దు. దానివలన మనం అరణ్యముల పాలు అయ్యేము. పాండవులకు కూడా రాజ్యము వలన అదేగతి సంభవించినది. కావున బుద్ధిమంతుడెవ్వడూ రాజ్యమును కోరడు. ఏ రత్నము వలన ధనము చేకూరునో దానినే పుచ్చుకొందము. భార్య, అన్ని ప్రాణులకును అన్నమే జీవధారణము. ఆదిగాక కుర్రవాడింకను ప్రయోజకుడు కాలేదు. మనలను సుఖపెట్ట చాలడు. కావున ఏ రత్నము షడాసోపేతములగు అంటే 6 రుచులు కలిగిన తినుబడే పదార్థములు ఇచ్చునో ఆరత్నము తీసుకొనుము. కోడలు, ఏ రత్నము వస్త్రాభరణములను ఇస్తుందో దానిని తీసుకొందము అనెను. ఈ రీతిగా వారుమువురు తాము చెప్పిన రత్నమును తీసుకొనవలసినదేనని ఆ విప్రుడిని అయిగారు. అంతటా బ్రాహ్మణుడు విక్రమార్కుని సన్నిధికి వచ్చి వారి అభిప్రాయములను రాజుకి విన్నవించెను. అది విని రాజు ఆ 4 రత్నములను వారి 4రికి వారు కోరుకున్న విధముగా ఆ రత్నాలను పంపించెను. ఓభోజభూపతి, ఇట్టి ఔదార్యగుణము నీవద్ద లేదు. కావున దేవేంద్రుని కనుక ఆయన ఈ సింహాసనమును నీవు అధిష్ఠింపడానికి అర్హుడవు కావు. కనుక తిరిగవెళ్ళిపొమ్ము అనిన సాలభంజిక మాటలకు భోజభూపాలుడు విక్రమార్కుని వితరణ గుణములు మెచ్చుకుంటూ అంతఃపురము చేరెను. సాలబంజికలు మొత్తం 32. అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.